Hey guys, welcome back to my channel. It's me Gayatri. Welcome to one more vlog. ఈ రోజు వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇది మెయిన్గా ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరికి యూజ్ అయ్యేది. మీరు ఒకవేళ ఇంట్లోనే స్కిన్ కేర్ చేసుకుంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను ఎలాంటి డ్యామేజెస్ చేసుకున్నానో అంత క్లియర్గా చెప్తాను. నేనైతే ఇక్కడ ఫస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చూసారు కదా ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ లైన్ దాటాకైతే ఇంటికి అంటే చెకప్కి అయితే వెళ్ళాను. నాకైతే ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్నీ ఇచ్చారనమాట. అసలు స్టోరీ ఏంటి అంటే నార్మల్గానే నాకు ఇంట్లో ఉన్న స్కిన్ కేర్ అంతా బాగానే పడిద్ది. సో నేనైతే ఒకరోజు లిప్ స్క్రబ్ చేసుకుందాము, లిప్ కేర్ చేసుకుందాం అనేసి హనీ అండ్ షుగర్ ఈ గ్రాన్యుల్స్తో ఫస్ట్ స్క్రబ్ చేసుకున్నాను. దాని తర్వాత లిప్ మాస్క్ పెట్టుకుందాం అనేసి బీట్రూట్ పౌడర్ నేను ఆల్ప్స్ గుడ్నెస్ వాళ్ళ బ్రాండ్ నుంచి యూజ్ చేశాను. సో అది హనీ వేసుకొని లిప్ మాస్క్ పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు బాగానే ఉంది. తర్వాత 2 days తర్వాత ఇట్స్ బికమింగ్ వెరీ వర్స్ట్ అనమాట. నేను పెట్టుకున్న ప్లేస్ అంతా ఎక్స్ట్రీమ్ డ్రై అయిపోయింది అనమాట. స్కిన్ మౌత్ దగ్గర, లిప్స్ పైన, మౌత్ దగ్గర ఎక్స్ట్రీమ్ అయిపోయి మొత్తం అలర్జిక్ రియాక్షన్స్ లాగా చూపించాయి. ఇంకా నేను ఇట్లా 2 days అయితే వెయిట్ చేశాను. అసలు అంతవరకు బాగున్న లిప్స్ సడన్గా ఏమైంది అని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది, ఓకే నేను ఇలా చేసుకున్నా కదా అందుకే ఇలా రియాక్షన్స్ చూపించింది అని. నాకైతే ఈ క్రీమ్ ఇచ్చారు D7 అనేసి. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కోసమే అంట. సో ఇది పెట్టుకున్న ఫస్ట్ యూస్కే నాకు మంచిగా అది అంతా రికవర్ అయితే అయ్యింది. అండ్ ఈ క్రీమ్ ఓన్లీ నైట్ ఒకసారి పెట్టుకోవాలంట. సో కొంచెం పీసెస్ తీసుకొని మొత్తం ఎఫెక్ట్ అయిన ఏరియా పెట్టేసుకోవాలి. అండ్ ఇదైతే మా చెల్లికి అయితే ఇచ్చారు. తనది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అనమాట. సో వింటర్స్లో బీభత్సంగా మొత్తం పేల్ అయిపోతుంది దానికోసం. అండ్ ఈ ఫోటో స్టేబుల్ అనే బ్రాండ్ నుంచి సన్ స్క్రీన్ ఇచ్చారు. సో ఇది మంచిగా జెల్ టెక్స్చర్లో ఉంది. ఆయిల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. నాకైతే బాగా సెట్ అయ్యింది. అండ్ ఇదన్నమాట ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ నాకు ఇచ్చిన దాంట్లో. సో పిగ్మెంటేషన్ ఉన్నా, ట్యానింగ్ ఉన్నా, సో ఇది మంచిగా వర్కౌట్ అయితే అవుతుందంట. స్కిన్ బ్రైట్నింగ్ కోసం కూడా యూజ్ అవుతుందంట. కానీ చాలా ప్రైజీ ఉంది. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్ యూ కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్. చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంది. సో ఇది యూజ్ చేశాక ఎలా ఉంది అసలు రిజల్ట్స్ అంతా చెప్తాను. సో ఇదన్నమాట స్కిన్ కేర్ గురించి. సో ఏది యూజ్ చేసినా ప్యాచ్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. సో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను చెప్పాను అని కూడా మీరు చేయకండి. సో ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకున్నాకే యూ హ్యావ్ టు ట్రై ఇట్. నేనైతే ఇక్కడ గోంగూర చికెన్ చూపిస్తున్నాను, మమ్మీ చేస్తుంది. సో ఫస్ట్ గోంగూరనైతే వాష్ చేసుకొని బాయిల్ చేసుకున్నాక పసుపు అయితే యాడ్ చేసుకున్నారు. తర్వాత ఆనియన్స్ చాలా చిన్నగా చాప్ చేయాలి, మంచిగా టేస్ట్ ఉంటుందంట. దాంట్లో కొంచెం ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి పుదీనా వేస్తున్నారు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు. ఇది మంచిగా గోరగా వేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ వాష్ చేసిన చికెన్ అనమాట. సో చికెన్ ఈజ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా తినాలి. సో మెయిన్గా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా రెడ్ మీట్ తినొద్దు అని చెప్తూ ఉంటారు. సో చికెన్లోనే ఏం చేసుకోవచ్చు అని ఆలోచిస్తే ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే మా మమ్మీ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో నాకు కూడా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ ఇంకా ఛానల్ని చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయిల్ అయ్యాక కారం వేసుకోవాలి. అండ్ ముందే వేసుకుంటే బాయిలింగ్ సరిగా అవ్వదు. అండ్ ఇందాక గోంగూర చూపించాను కదా బాయిల్ అవుతుంది, ఇంకా అది వేసేసుకోవడమే. సో ఇంకేంటి విశేషాలు చెప్పండి. ఈరోజు రిపబ్లిక్ డే కదా. సో ఏంటి ప్లాన్స్? హైదరాబాద్లో అయితే చాలా ఈవెంట్స్ అవుతున్నాయి. అండ్ ఒకవేళ మీకు చార్మినార్ మంచిగా మన
ఇండియా ఫ్లాగ్తో చూడాలి అనుకుంటే ఈరోజు ఖచ్చితంగా చూడండి. మంచిగా మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అంతా చార్మినార్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో మ్యారథాన్స్ ఉన్నాయి గ్రౌండ్స్లో. లైక్ మనం దాంట్లో పార్టిసిపేట్ చేసి టైమ్డ్ వర్షన్ ఆఫ్ రన్ చేస్తే మనకి ప్రైజ్ వస్తుంది. అండ్ ఆల్సో ఒక మంచి కాస్ట్కి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారంట. సో అలా ఉంటాయి. అండ్ ఆల్సో మాల్స్లో కూడా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఇన్ఆర్బిట్ మాల్లో స్ట్రాబెరీ థీమ్తో ఒక ఈవెంట్ చేస్తున్నారు. సో నేను ఆ వ్లాగ్ కూడా పెడతాను. సో ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నాను. సో రేపైతే మీకు వ్లాగ్ వచ్చేస్తుంది. ఇక్కడ మన చికెన్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఉప్పు కారం వేసుకున్నాక దాని తర్వాతే మనం గోంగూర వేసుకోవాలి, లేకపోతే అది చికెన్ సరిగా కుక్ అవ్వదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ముందే వేసేయొద్దు. ఇంకా ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. యాక్చువల్లీ మమ్మీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీకు చేసుకోవాలని అనిపిస్తే ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ఒకసారి చేయండి. నా కోసం ఒక్కసారైనా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. డెఫినెట్గా చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఫాలో అయిపోతే. సో ఇంకా అదనమాట ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసినట్టు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో ఒకవేళ వీడియో నచ్చితే ఛానల్లోకి వెళ్ళి వేరే వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్స్ ముఖ్యం బిగులు. I will see you in my next video. Keep smiling.